పూర్వకాలమున గంగానది తీరము ఉత్తర భాగమున భాగ్యపురం అను పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరుల వలె ఉన్నారు. ఆ నగరంలో హేమాంబరుడును వైశ్యుడు ఉంటాడు. అతడు గొప్ప ధనవంతుడు. బంగారు నగలు నాణెములు రాసుల కొలది ఉన్నవాడు. కొంతకాలంనకు హేమాంబరుడు చనిపోతాడు. తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసుకుని పంచుకొని ఇష్టం వచ్చినట్లా పాడు చేయుచుండిరి. ఇద్దరు చెరొక ఉంపుడు గత్తెను చేరదీసి కులభ్రష్టురైరి. ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్ద పులి రోటపడి చనిపోతాడు. చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనంలో విహరించుచుండగా కర్మవశాత్తు తాచుపాము ఖర్చటచే నోటి నుండి నురగలు కక్కుచూ చనిపోతాడు. ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకువెళ్లారు. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాణిని నరకంలో పడవేయమన్నారు, రెండవ వాణిని స్వర్గమునకు పంపమన్నాడు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము, ఇద్దరము ఒక విధముగానే పాపములు చేసి ఉన్నాము. అయినా అతనికి నరకమును నాకు స్వర్గమును ఎలా ప్రాప్తించు చేయుచున్నారు అని అడుగుతాడు. ఆ మాటకు చిత్రగుప్తుడు, ఓయి వైశ్యపుత్ర, నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టు నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చేవాడివి. అటులనే మాఘమాసంలో కూడా నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువల్ల నీవు పవిత్రుడవైనావు. మరొక విషయం ఏమనగా, నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడా నశించును. కాన విప్రుని చూచుట వల్ల నీకు మంచి ఫలితమే కలిగినది. అదియును కాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రమును కూడా నీవు విని ఉన్నావు. గంగా నదిలోని నీరు నీ శరీరము మీద పడినది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా, ఏమి నా భాగ్యము! గంగాజలము నా మీద పడినంత మాత్రంననే నాకింతటి మోక్షం కలిగినదా అని ఆ వైశ్యకుమారుడు సంతోషించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను.